ఎలక్షన్ ప్రమోషన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు పెడితే అక్కడికి వచ్చిన జనాలందరినీ వీళ్ళు ఇదంతా గ్రాఫిక్స్, ఇదంతా గ్రీన్ మ్యాట్స్, ఇదంతా పెట్టి జగన్మోహన్ రెడ్డి జనాల్ని మాయ చేస్తాను అనేసి మాట్లాడారు కొంతమంది రాజకీయ కుట్రదారులు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి ఆడికి పోయినప్పుడు అక్కడికి జనం ఎలా వచ్చారో ఒకసారి ఇమేజెస్ చూడండి, ఒక్కొక్కటి మీకు అర్థమవుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి బయటికి వస్తే ఈ రకంగా పబ్లిక్ అనేది బయటికి రావడం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చూసారా? లేదు, ఎక్కడ కూడా ఇది జరగలేదు. అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత జనాదరణ అనేది ఆయనకే సాధ్యం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అసలు అప్పుడు గ్రీన్ మ్యాట్లు ఏవేవి అన్నారు కదా, మరి ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు కనిపిస్తున్నాయా మీకు? ఎక్కడైనా గ్రీన్ మ్యాట్లు కనిపిస్తున్నాయా? ఈ గ్రీన్ మ్యాట్లు మీకు అవసరం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళకి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ అవసరం లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇంతమంది జనసందోహంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి అన్ని వేల మంది జనసందోహంలో సెక్యూరిటీని కల్పించలేదంటే అసలు ఈ ప్రభుత్వం ఎంత కుట్ర ప్రభుత్వం, ఎన్ని కుట్రలు పండుతుంది ఆయన మీద. ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ అనుభవించిన ఒక ముఖ్యమంత్రి కనీస సెక్యూరిటీ భద్రత అనేది కల్పించలేదు ఈ ప్రభుత్వం. అసలు ఆయన మీద ఏం కుట్రలు పన్నుతున్నారు మీరు? ఎందుకు ఆయన అంటే మీకు అంత ద్వేషం? ప్రజలంటే ఆయనకి అంత అభిమానం ఉన్నప్పుడు మీరెందుకు ఆయన్ని అంత ద్వేషిస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు గ్రీన్ మ్యాట్లు? అభిమానం అనేది గ్రీన్ మ్యాట్లు వేసుకొని గ్రాఫిక్స్ పెట్టుకునేది కాదు. జగనన్న గారికి ఉన్న అభిమానం, ఆయనకున్న అభిమానం ఎవరికీ లేదు. ఆయనకున్న అభిమానం స్వచ్ఛమైన అభిమానం.